పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్. యూ డ్రీమ్ ఇట్, వి ఫైండ్ ఇట్. 77999699. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడాలంటే వీటిని తీసుకోవాలి. మన శరీర భాగాలు సరిగ్గా పనిచేయాలంటే రక్తం అవసరం ఉంటుంది. రక్తం ఆయా భాగాలకు అవసరమయ్యే ఆక్సిజన్ను, శక్తిని, పోషకాలను రవాణా చేస్తుంది. అందువల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరంలోని అన్ని భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. అయితే రక్త సరఫరా మెరుగ్గా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుచుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే, దానిమ్మ పండ్లను నిత్యం తినడం లేదా వాటిని జ్యూస్ తాగినా శరీరంలో రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. అలాగే బీట్రూట్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మ జాతికి చెందిన పండ్లను తరచూ తీసుకోవాలి. దీంతో కూడా రక్త సరఫరాను మెరుగుపరుచుకోవచ్చు. వాల్నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వెంట్రుకలు, మెదడుకు ఎంతగానో మేలు చేస్తాయి. కనీసం వారంలో 3 నుంచి 4 సార్లు వీటిని తినడం వల్ల రక్త సరఫరా మెరుగుపరుస్తుంది. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పసుపు, స్ట్రాబెర్రీలు, చెర్రీ పండ్లు, మల్బెర్రీలను తినడం వల్ల కూడా శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హై బీపీ ఉన్నవారు వీటిని తీసుకుంటే బీపీని తగ్గించుకోవచ్చు.